మన టీమిండియా ఇంగ్లాండ్తో రెండో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. జూలై 2వ తేదీ నుండి బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా ఈ రెండు జట్లు తలపడబోతున్నాయి. సో ఆల్రెడీ మనందరికీ తెలిసిందే, ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ టీం గెలిచి సిరీస్లో 1-0 లీడ్తో వెళ్ళారు. దీంతో ఈ మ్యాచ్లో కూడా వాళ్ళు గెలిస్తే చాలా వరకు సిరీస్ గెలిచి స్థాయికి వెళ్ళిపోతారు. అంటే మిగతా 3 మ్యాచ్లు ఇంగ్లాండ్ టీం మీద ఎక్కువగా ఒత్తిడి ఉండదు. ఒక్క మ్యాచ్ డ్రా చేసుకున్నా సరే సిరీస్ వాళ్ళ నుంచి వెళ్ళిపోకుండా ఉంటుంది. అదే మన టీమిండియా ఈ మ్యాచ్లో కూడా ఓడిపోతే నెక్స్ట్ 3 మ్యాచ్లో ప్రెజర్ విపరీతంగా పెరిగిపోద్ది. ఇన్ఫ్యాక్ట్ మన వాళ్ళు చాలా వరకు సిరీస్ కోల్పోయినట్టే. సో మన టీమిండియా సిరీస్లో నెక్స్ట్ మ్యాచెస్లో కాస్త ఒత్తిడి లేకుండా ఆడాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి. అట్లీస్ట్ డ్రా అయినా చేసుకోవాలి. అలా కాకుండా ఓడిపోతే మాత్రం చాలా వెనకబడిపోతారు. సో దీంతో ఈ మ్యాచ్లో మన టీమిండియా కంబ్యాక్ చేయాలి. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో చేసిన మిస్టేక్స్ రిపీట్ చేయకుండా ఈ మ్యాచ్లో బాగా పెర్ఫామ్ చేయాలి. అదర్వైజ్ ఈ మ్యాచ్లో మన టీమిండియా గెలవడం చాలా కష్టం. ఎందుకంటే మన వాళ్ళకి మ్యాచ్ ఆడబోయే గ్రౌండ్లో అస్సలు మంచి రికార్డు లేదు. ఇప్పటివరకు బర్మింగ్హామ్లో మన వాళ్ళు ఇంగ్లాండ్ టీంతో 8 మ్యాచ్లు ఆడారు. బట్ 8 మ్యాచ్లో ఒక్కటి కూడా గెలవలేదు. 7 మ్యాచ్లు ఓడిపోయారు. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. సో మన టీమిండియాకి అయితే ఈ గ్రౌండ్ ఒక పీడకల్ లాంటిది. ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయారు. పైగా లాస్ట్ టైం చూసుకుంటే ఒక బిగ్గెస్ట్ చేసి చూసాం. మన వాళ్ళు 2022లో ఇంగ్లాండ్ టీంతో ఆడిన 5వ టెస్ట్ మ్యాచ్లో 378 పరుగుల టార్గెట్ని సెట్ చేసినప్పటికీ డిఫెండ్ చేసుకోలేకపోయారు. ఇంగ్లాండ్ టీం చాలా సునాయాసంగా చేసింది. సో దీంతో ఈ మ్యాచ్లో మన టీమిండియా ఇంగ్లాండ్ టీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యాటింగ్ బాగా ఆడుతున్నారు, ఒక 4 సెంచరీలు కొట్టేస్తామంటే పని అవదు. మళ్ళీ మ్యాచ్ ఓడిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. మన వాళ్ళు బౌలింగ్ను స్ట్రెంథన్ చేసుకుంటేనే ఈ మ్యాచ్లో గెలవగలరు. అట్ ది సేమ్ టైం ఆ క్యాచింగ్ ఎఫిషియన్సీ కూడా పెంచుకోవాలి. అట్లీస్ట్ ఒక 85% క్యాచ్ ఎఫిషియన్సీ ఉన్నా సరిపోద్ది. మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో మన వాళ్ళైతే టెస్ట్ మ్యాచ్ కోసం బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ని చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇక ఈ మ్యాచ్ ఆడిపోయి ఎడ్జ్బాస్టన్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే నార్మల్గా బౌలర్స్కి అనుకూలిస్తుంది. బట్ రీసెంట్ పాస్ట్లో చూసుకుంటే మాత్రం ఎక్కువగా బ్యాట్స్మెన్కి అనుకూలించింది. అది కూడా మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది పిచ్ ఎక్కువ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా మారడం చాలా సందర్భాల్లో చూసాం. సో గత 5 ఏళ్లలో చూసుకుంటే ఇంగ్లాండ్లో ఉన్న మిగతా గ్రౌండ్స్తో కంపేర్ చేసుకుంటే ఈ గ్రౌండ్లో బ్యాట్స్మెన్ కాస్త ఎక్కువ ఎంజాయ్ చేస్తూ బ్యాటింగ్ చేశారు. దీంతో మనం ఈ మ్యాచ్లో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ వికెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే బ్యాట్స్మెన్కి ఎక్కువ అనుకూలించే వికెట్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ అఫ్కోర్స్ ప్రజెంట్ వస్తున్న పిచ్ ఫొటోస్ చూసుకుంటే మాత్రం గ్రాస్ కవర్ ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే టాప్ లేయర్ మీద అరౌండ్ 10 mm వరకు గ్రాస్ ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ ఆ పైపైన గ్రాస్ చూసి మాత్రం మోసపోకూడదు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ ఆడిన లీడ్స్ గ్రౌండ్లో కూడా అలానే గ్రాస్ చూసాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే వచ్చినప్పుడు ఏమైంది, కంప్లీట్ బ్యాటింగ్ ఫ్రెండ్ వికెట్లా మారిపోయింది. సో ఎడ్జ్బాస్టన్ గ్రౌండ్లో కూడా సేమ్ అలాంటి సినారియోనే రిపీట్ అవ్వచ్చు. ఇన్ఫ్యాక్ట్ పిచ్ యొక్క ఇనిషియల్ ఇంప్రెషన్ చూసుకుంటే పైన గ్రాస్ ఉన్నప్పటికీ అండర్నీత్ మాత్రం చాలా డ్రైగా ఉందని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. అంటే ఒక రోజు గట్టిగా సన్లైట్ పెడితే పైన గ్రాస్ అంతా ఎండిపోయి కింద డ్రైనెస్ అనేది బయటకు వచ్చేస్తుంది. విచ్ మీన్స్ వికెట్ ఫ్లాట్గా అయిపోయి ఆ తర్వాత స్పిన్ బౌలర్స్ అనుకూలించే అవకాశం ఉంటుంది. సో మన వాళ్ళైతే పిచ్ని చాలా జాగ్రత్తగా రీడ్ చేయాలి. పైన గ్రాస్ చూసి డిసిషన్స్ తీసుకోకూడదు. అంటే గ్రాస్ ఉందని చెప్పి ఎక్కువ మంది సీమ్ బౌలర్స్ నాటించకూడదు. బట్ ఎనివే డే 1లో చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా పేస్ బౌలర్స్ కలిపి ఉంటుంది. పైకి మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్లో డే 1లో చూసుకుంటే ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. సో డే 1లో అయితే ఖచ్చితంగా మనం పేస్ అండ్ బౌన్స్ చూస్తాం. అలాగే ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉంటే ఇండియా కూడా స్వింగ్ ఎక్కువగా ఉంటుంది. బట్ డే 2 మరియు డే 3లో చూసుకుంటే రెయిన్ థ్రెట్ మరీ ఎక్కువగా లేదు. దీంతో 2 రోజులు కాస్త బ్యాట్స్మెన్ ఎంజాయ్ చేయొచ్చు. అలాగే లాస్ట్ 2 డేస్లో చూసుకున్న పిచ్ చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉండేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే డే 4 మరియు డే 5 వెదర్ ఫోర్కాస్ట్ చూసుకుంటే చాలా వరకు రెయిన్ పడే అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ డే 5లో 45% రెయిన్ పడేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పిచ్ అనేది మరీ ఎక్కువ డ్రైగా మారకపోవచ్చు. సో డెఫినెట్లీ మరోసారి వెదర్ కండిషన్స్ పిచ్ మీద చాలా ఎఫెక్ట్ చూపించబోతున్నాయి. ఒకవేళ కంటిన్యూస్గా 5 రోజులు సన్ వస్తే మాత్రం డే 5లో ఖచ్చితంగా స్పిన్నర్స్ కలిపి ఉంటుంది. అదర్వైజ్ డే 2 లేదా డే 3 నుండి ఎక్కువగా బ్యాట్స్మెన్ డామినేట్ చేయవచ్చు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 56 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. అండ్ 56 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 18 మ్యాచ్లు గెలిస్తే చేసిన టీమ్స్ 23 మ్యాచ్లు గెలిచాయి. అలాగే గ్రౌండ్లో యావరేజ్ స్కోర్స్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ 302, సెకండ్ ఇన్నింగ్స్ 315, థర్డ్ ఇన్నింగ్స్ 243 అండ్ ఫోర్త్ ఇన్నింగ్స్ 157. సో క్లియర్లీ సెకండ్ ఇన్నింగ్స్లో యావరేజ్ స్కోర్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్లీ డే 2 అండ్ డే 3 ఈ 2 రోజులు కూడా బ్యాటింగ్ ఎక్కువ అనుకూలంగా మారచ్చు పిచ్ అనేది. అండ్ దీన్ని బేస్ చేసుకుని టాస్ గెలిచిన కెప్టెన్ మోస్ట్ లైక్లీ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటేనే బాగుంటుంది. మిగిలిన ఇంతకుముందు గ్రౌండ్ యొక్క స్టాట్స్లో చూసాం, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంలు ఎక్కువ మ్యాచ్లు గెలిచాయి. ఎస్పెషల్లీ గ్రౌండ్లో చివరికి ఆడిన 4 టెస్ట్ మ్యాచ్లు కూడా చేసింగ్ చేసిన టీమ్సే గెలిచాయి. సో డే 1లో పిచ్ మీద గ్రాస్ ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి. దీంతో బ్యాటింగ్ చేయడం కొంతవరకు ఇబ్బందిగా మారచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం డే 2 అండ్ డే 3లో చూసుకుంటే సన్లైట్ బయటకు వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో 2 రోజుల్లో ఏ టీం అయితే బ్యాటింగ్ చేస్తుందో వాళ్ళు ఎక్కువగా అడ్వాంటేజ్ పొందుతారు. అందులో ఆబ్వియస్లీ ముందు చెప్పుకున్నట్టు ఈ గ్రౌండ్లో చివరికి ఆడిన 4 టెస్ట్ మ్యాచ్లో చేసింగ్ చేసిన టీమ్సే గెలిచాయి. అంటే డే 4 అండ్ డే 5లో కూడా కొంతవరకు బ్యాటింగ్కి సపోర్ట్ ఉంటుంది. సో దీంతో ఈ మ్యాచ్లో టాస్ అనేది చాలా వరకు క్రూషియల్గా మారుతుందేమో అనిపిస్తుంది. ఏ కెప్టెన్ అయితే టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారో వాళ్ళు ఎక్కువగా మ్యాచ్ గెలిచేందుకు అవకాశాలు ఉండొచ్చు. పర్టికులర్గా ఇంగ్లాండ్ టీం చూసుకుంటే వాళ్ళు చేసింగ్ చేసినప్పుడు అద్భుతంగా రాణిస్తున్నారు. దీంతో ఖచ్చితంగా వాళ్ళు టాస్ గెలిస్తే ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. వేరేజ్ మన టీమిండియా చూసుకుంటే ఇంగ్లాండ్లో చివరికి ఆడిన 2 టెస్ట్ మ్యాచ్లు కూడా 370 కంటే పెద్ద టార్గెట్ని డిఫెండ్ చేసుకోలేకపోయారు. దీంతో మన వాళ్ళు కూడా టాస్ గెలిస్తే ముందుగా ఫీల్డింగ్ తీసుకోవాలని మైండ్ సెట్తోనే ఉంటారు. సో మోస్ట్లీ మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకోవచ్చు.
ఇక ఈ గ్రౌండ్లో 2 జట్ల రికార్డు చూసుకుంటే మన టీమిండియా రికార్డు గురించి ముందే చెప్పుకున్నాం. మన వాళ్ళు ఇంగ్లాండ్ టీంతో 8 మ్యాచ్లు ఆడారు. బట్ 8 మ్యాచ్లు ఒక్కటి గెలవలేదు. 7 ఓడిపోయారు, ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. సో దీంతో మన టీమిండియా కనుక ఈ మ్యాచ్లో గెలిస్తే ఒక సరికొత్త చరిత్ర క్రియేట్ చేసిన టీంగా మారిపోతారు. బట్ ఎనిమిది గ్రౌండ్లో ఇంగ్లాండ్ టీంని ఓడించడం అంత ఈజీ ఏమీ కాదు. వాళ్ళకి గ్రౌండ్లో అద్భుతమైన రికార్డు ఉంది. మొత్తం 56 మ్యాచ్లు ఆడితే 30 మ్యాచ్లో గెలిచారు, 11 మ్యాచ్లో మాత్రం ఓడిపోయారు. సో దీంతో ఈ టెస్ట్ మ్యాచ్లో కూడా మరోసారి ఇంగ్లాండ్ టీమే ఫేవరెట్స్గా బరిలో దిగిపోతుంది. వాళ్ళకే మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ టీం ఆల్రెడీ తమ ప్లేయింగ్ లెవెన్ ప్రకటించేశారు. ఫస్ట్ మ్యాచ్లో ఏ ప్లేయింగ్ లెవెన్ వచ్చారో అదే ప్లేయింగ్ లెవెన్ ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ చేయబోతున్నారు. సో వాళ్ళకైతే జాఫ్రా స్క్వాడ్లోకి వచ్చినప్పటికీ మ్యాచ్కి అయితే అందుబాటులో లేడు. ఎందుకంటే దానికైతే ఫ్యామిలీ ఎమర్జెన్సీ వచ్చిందంట. దీని కారణంగానే ప్రాక్టీస్లో కూడా పాల్గొనకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. సో జాఫ్రా అయితే స్క్వాడ్లోకి వచ్చినప్పటికీ మ్యాచ్కి అయితే అవైలబుల్గా లేడు. బట్ ఇంగ్లాండ్ టీం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఇదే టీంతో మ్యాచ్ గెలిచారు. పర్టికులర్గా వాళ్ళ బ్యాట్స్మెన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ఆల్మోస్ట్ ప్రతి బ్యాట్స్మెన్ కూడా ఫస్ట్ మ్యాచ్లో రన్స్ కొట్టారు. సో దీంతో ఖచ్చితంగా మరోసారి ఇంగ్లాండ్ టీంకు వాళ్ళ బ్యాటింగే స్ట్రెంత్ కాబోతుంది. మిగిలిన మ్యాచ్లో కనుక బౌమరా ఆడకపోతే వాళ్ళ బ్యాట్స్మెన్ మరింత రెచ్చిపోతారు. ఎందుకంటే వాళ్ళ టీంలో ఉన్న బ్యాట్స్మెన్కు మన ఇండియన్ బౌలర్స్లో ఎవరి మీదైనా బ్యాట్ రికార్డు ఉందంటే అది కేవలం బౌమరా మీద మాత్రమే. మిగతా బౌలర్స్ అందరి మీద కూడా అద్భుతమైన రికార్డు ఉంది. సో దీంతో ఒకవేళ ఈ మ్యాచ్లో బౌమరా లేకపోతే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ మరింత రెచ్చిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఇంగ్లాండ్ బౌలింగ్లో అయితే హెకప్స్ ఉన్నాయి. మళ్ళీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో మన టాప్ 5 బ్యాట్స్మెన్ తొందరగా అవుట్ చేయలేకపోయారు. సో క్లియర్లీ ఇంగ్లాండ్ బౌలింగ్లో ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది. అట్ ది సేమ్ టైం వాళ్ళు తీసుకున్న 11 స్పిన్నర్ కూడా సరిగ్గా వేయలేకపోతున్నాడు. ఎక్కువ వికెట్లు తీయలేకపోతున్నాడు. వాళ్ళు ఎక్కువగా తమ కెప్టెన్ బెన్ స్టోక్స్ మీద డిపెండ్ అవుతున్నారు. సో బౌలింగ్లో అయితే ఇంగ్లాండ్ టీం ఇంకా మెరుగవలసిన అవసరం ఉంది. బట్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం వాళ్ళ బౌలర్స్ మన టీమిండియా బ్యాట్స్మెన్ చాలా ఫాస్ట్గా అవుట్ చేశారు. దీంతో కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ బౌలర్స్కి హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇంగ్లాండ్ బౌలర్స్ కనుక తమ బౌలింగ్ ఇంకాస్త పదును పెడితే ఖచ్చితంగా మన టీమిండియా బ్యాట్స్మెన్ అనేది పైచే సాధించవచ్చు. మెయిలీ బెన్ స్టోక్స్ అలాగైతే కన్సిస్టెంట్ లైన్ అండ్ లెంత్ వేయగలుగుతున్నాడు. అలా చేస్తే ఖచ్చితంగా ఇంగ్లాండ్ బౌలింగ్ కూడా మెరుగుపడేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే మన వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ కాంబినేషన్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు ఈ మ్యాచ్లో ఎవరు ఉంటారు అనే దాని మీద అసలు ఎలాంటి క్లారిటీ లేదు. సో ముందు మనం బౌమరా గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ మోస్ట్ లైక్లీ ఆడకపోవచ్చు. ఎందుకంటే మన వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ లార్డ్స్లో ఆడబోతున్నారు. అండ్ అక్కడ వికెట్ చూసుకుంటే ఎక్కువగా పేస్ బౌలింగ్ అనుకూలిస్తుంది. బట్ ఈ వికెట్ మాత్రం అంతలా పేస్ బౌలింగ్ అనుకూలించదు. సో దీంతో ఈ మ్యాచ్లో బౌమరాని ఆడించే కంటే లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ కోసం దాస్తే అతను ఒంటి చేత మ్యాచ్ని గెలిపించే అవకాశాలు ఉంటాయి. పైగా లాస్ట్ టైం ఈ గ్రౌండ్లో బౌమరా బౌలింగ్ చేసినప్పుడు అంతలా సక్సెస్ కాలేదు. 2022లో క్యాప్టెన్ కానప్పుడు బౌమరా దగ్గర నుంచి అంత బెస్ట్ బౌలింగ్ చూడలేకపోయాం ఈ గ్రౌండ్లో. పైగా అతను నేను జరిగిన కంపల్సరీ ప్రాక్టీస్ సెషన్లో అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు. కేవలం అడపదడప బౌలింగ్ చేశాడు తప్పితే ఫుల్ స్టీమ్తో బౌలింగ్ చేయలేదు. సో మోస్ట్లీ మ్యాచ్లో బౌమరా ఆడకపోవడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిగతా వాళ్ళ విషయానికి వస్తే ప్రసిద్ధ కృష్ణ కూడా ప్రాక్టీస్ సెషన్లో అంత యాక్టివ్గా కనిపించలేదు. దీంతో అతను కూడా ఈ మ్యాచ్ మిస్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన మన వాళ్ళ నెట్స్లో ఆకాశ్దీప్ మరియు హర్షదీప్ సింగ్ వీళ్ళిద్దరి చేత బీభత్సంగా బౌలింగ్ ప్రాక్టీస్ చేయించారంట. సో దీంతో ఈ మ్యాచ్లో బౌమరా ప్లేస్లో ఆకాశ్దీప్ అలాగే ప్రసిద్ధ కృష్ణ ప్లేస్లో హర్షదీప్ సింగ్ వచ్చేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా రావు స్పోర్ట్స్ వాళ్ళు చూసుకుని ఒక రిపోర్ట్ ఇచ్చారు. అండ్ అందులో వీళ్ళిద్దరు మాత్రమే కాదు, నితీష్ కుమార్ రెడ్డి మరియు వాషింగ్టన్ సుందర్ వీళ్ళిద్దరు కూడా ప్లేయింగ్ లెవెన్లోకి వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయంట. సో మోస్ట్లీ మన వాళ్ళు ఈ మ్యాచ్ కోసం షార్దుల్ ఠాకూర్ని పక్కన పెట్టేస్తారు. బట్ అతని ప్లేస్లో సుందర్ని తీసుకొస్తారా లేకపోతే నితీష్ కుమార్ రెడ్డిని తీసుకొస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. మోస్ట్లీ నితీష్ కుమార్ రెడ్డి 99% ప్లేయింగ్ లెవెన్లో ఉండేటట్టే కనిపిస్తున్నాడు. ఎందుకంటే మన అసిస్టెంట్ కోచ్ అలాగే బౌలింగ్ కోచ్ ఇద్దరు కూడా అతని విషయంలో చాలా పాజిటివ్గా ఉన్నారు. అయితే వాషింగ్టన్ సుందర్ విషయానికి వస్తే మాత్రం అతను ఎవరి ప్లేస్లో వస్తారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే జడేజాని పక్కన పెట్టి అతను తీసుకుంటారా లేకపోతే ఒక బ్యాట్స్మెన్ డ్రాప్ చేసి అతను తీసుకుంటారనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. సో ఒకవేళ జడేజా ప్లేస్లో సుందర్ వస్తే పెద్దగా మార్పు ఏమీ ఉండదు. అంటే ఆల్రౌండర్ ప్లేస్లో ఆల్రౌండర్ వచ్చాడని అనుకోవచ్చు. బట్ ఒక బ్యాట్స్మెన్ ప్లేస్లో ఆల్రౌండర్ వస్తే మాత్రం మనకు ఒక బౌలింగ్ ఆప్షన్ పెరుగుద్ది. అయితే అలా అని చెప్పి మన వాళ్ళు బోత్ జడేజా మరియు సుందర్ ఇద్దరు ఆడిస్తే అది ఒక డిజాస్టర్స్ మూవ్గా మారిపోద్ది. ఎందుకంటే ఇద్దరు కూడా డిఫెన్సివ్ బౌలర్సే, పిచ్ నుంచి హెల్ప్ వస్తేనే వికెట్లు తీస్తారు. అదర్వైజ్ ఇద్దరు కూడా ఎక్కువగా రన్స్ లీక్ చేసేందుకు అవకాశం ఉంటుంది. సో మన టీమిండియానికి ఇద్దరు స్పిన్నర్స్ ఆడించాలంటే ఖచ్చితంగా ఒక స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ని ఆడించుకోవాలి. ఎందుకంటే మన వాళ్ళకి ప్రస్తుతమైన పరిస్థితుల్లో కావాల్సింది బౌలింగ్ స్ట్రెంత్, బ్యాటింగ్ స్ట్రెంత్ కాదు. మీరెంత బ్యాటింగ్ స్ట్రెంత్ను పెంచుకున్నప్పటికీ మ్యాచ్ని డ్రా చేయగలరు తప్ప విన్ అవ్వలేరు. అయితే మీకు బౌలింగ్ స్ట్రెంత్ బాగుండి 20 వికెట్లు తీయగలిగితే ఖచ్చితంగా మ్యాచ్ గెలుస్తారు. సో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో మన వాళ్ళు 5 సెంచరీలు కొట్టినప్పుడు ఎందుకు మ్యాచ్ ఓడిపోయారు? బౌలర్స్ 20 వికెట్లు తీయలేకపోయారు కాబట్టి. దీంతో మన వాళ్ళు ఈ మ్యాచ్లో ఆ 20 వికెట్లు తీయడం మీద ఫోకస్ పెట్టాలి. వీళ్ళనంత ఎక్కువగా వికెట్ టేకింగ్ బౌలర్స్ని టీంలో పెట్టుకుంటే బాగుంటుంది. పర్టికులర్ ఇంగ్లాండ్ టీంలో చాలామంది బ్యాట్స్మెన్ ప్రీవియస్గా కుల్దీప్ యాదవ్ని ఆడలేదు. అండ్ కుల్దీప్ యాదవ్ చూసుకుంటే తను ఎప్పటివరకు ఆడిన 2 టెస్ట్ మ్యాచెస్లో కూడా 2 ఫైఫర్స్ తీశాడు. ఇన్ఫాక్ట్ ఈ సిరీస్లో అతనికి ఇంకా ఎక్కువ వికెట్లు తీయడానికి కలిసి వచ్చే అంశం ఏంటంటే ఇంగ్లాండ్ వాళ్ళ యొక్క బ్యాటింగ్ అప్రోచ్. వాళ్ళు బ్యాచ్ బాల్ గేమ్ ఆడుతున్నారు, అంటే అటాకింగ్ గేమ్ ఆడుతున్నారు. దీంతో ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్కు వికెట్లు తీసేందుకు మరింత ఎక్కువ ఛాన్సెస్ పెరుగుతాయి. సో మన టీమిండియానికి ఇద్దరు స్పిన్నర్స్ వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఒక స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ని పిక్ చేయాలి. లేదు ఒక స్పిన్నర్తో వెళ్ళాలనుకుంటే మాత్రం అది కూడా ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ అయి ఉండాలి. విచ్ మీన్స్ షార్దుల్ ప్లేస్లో కుల్దీప్ని తీసుకుని జడేజా ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డిని తీసుకోవాలి. బట్ ఎనివే నేను అడిగితే మన వాళ్ళు ఈ మ్యాచ్లో ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్తో వెళ్తేనే బెటర్ అనుకుంటున్నా. అంటే జడేజా మరియు కుల్దీప్తో పాటు నితీష్ కుమార్ రెడ్డిని ఆడించి ఇంకో 3 సీమ్ బౌలర్స్ ఆడిస్తే 6 బౌలింగ్ ఆప్షన్స్ అవుతాయి. దీంతో మన బౌలింగ్ అటాక్లో వెరైటీ పెరుగుతుంది.
అట్ ది సేమ్ టైం బ్యాటింగ్ స్ట్రెంత్ చూసుకున్నా కొంతవరకు కాంప్రమైజ్ అవ్వాలి. అంటే గత మ్యాచ్లో నెంబర్ 8లో శార్దుల్ ఠాకూర్ ఉన్నాడు, కానీ ఈసారి మాత్రం కుల్దీప్ యాదవ్ లాంటి ప్లేయర్ ఉంటాడు. బట్ శార్దుల్తో కంపేర్ చేసుకుంటూ కుల్దీప్ యాదవ్ కాస్త నమ్మదగ్గ బ్యాట్స్మెన్, అంటే ఎక్కువగా డాట్ బాల్స్ ఆడితే ఎంతో కొంత నిలబడతాడు. సో తిరిగి మన బ్యాట్స్మెన్ మంచి ఫామ్లోనే కనిపిస్తున్నారు. పైగా లాస్ట్ టైం ఈ గ్రౌండ్లో మ్యాచ్ అయినప్పుడు రిషబ్ పంత్ మరియు జడేజా ఇద్దరు కూడా సెంచరీలు కొట్టారు. దీంతో మన వాళ్ళు బ్యాటింగ్ మీద ఎక్కువ నమ్మకం ఉంచి బౌలింగ్ని స్ట్రెంథన్ చేసుకుంటే బాగుంటుంది. సో నేను అనుకుంటున్న ప్లేయింగ్ లెవెన్ అయితే సుదర్శన్ లేదా కరుణ్ ఇద్దరిలో ఒకరికి అవకాశం దొరుకుతుంది. అంటే నెంబర్ 3 స్పాట్లో ఇద్దరు ఎవరో ఒకరు మాత్రం ఆడేందుకు అవకాశాలు ఉంటాయి. అండ్ దాని ముందు చెప్పుకుంటే మనకి 6 బౌలింగ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అంటే 6లో నితీష్ రెడ్డి, 7లో జడేజా లేదా సుందర్, 8లో కుల్దీప్ యాదవ్, 9లో ఆకాశ్దీప్, 10లో సిరాజ్ అండ్ 11లో హర్షదీప్ సింగ్. లేదు సుదర్శన్ మరియు కరుణ్ ఇద్దరు ఉండాలనుకుంటే మన వాళ్ళు ఖచ్చితంగా బౌలింగ్ మీద కాంప్రమైజ్ అవ్వాలి. అంటే ఇద్దరు ఒక స్పిన్నర్తోనే వెళ్ళాలి, లేకపోతే 3 పేస్ బౌలింగ్ ఆప్షన్స్తోనే వెళ్ళాలి. సో రెండు కూడా మన బౌలింగ్ని వీక్ చేస్తాయి కాబట్టి చేయకపోవడమే బెటర్ అనుకుంటున్నా. అంటే మన వాళ్ళు ఎక్కువ బౌలింగ్ ఆప్షన్స్తోనే వెళ్తేనే బాగుంటుంది మ్యాచ్ కోసం. సో డెఫినెట్లీ మ్యాచ్ కోసం అయితే ప్లేయింగ్లోనే ఖచ్చితంగా ఎక్కువ మార్పులు జరుగుతాయి. ఇన్ఫాక్ట్ గంభీర్ వచ్చిన దగ్గర నుండి ప్రతి మ్యాచ్లో కూడా ప్లేయింగ్లోనే మార్పులు చూస్తున్నాం. అండ్ ఈ మ్యాచ్లో కూడా అది కంటిన్యూ అవుద్ది. మళ్ళీ గంభీర్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో ఎవరికి కూడా తెలియదు. బట్ ఐడియల్గా చూసుకుంటే మాత్రం మన వాళ్ళు ఈ మ్యాచ్ కోసం ఎక్కువ బౌలింగ్ స్ట్రెంత్తో వెళ్ళాలి. అంటే ఎక్కువ జెన్యూన్ బౌలర్స్తో వెళ్ళాలి, ఆల్రౌండర్స్తో వెళ్ళే కంటే. మరి మీరు మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుందో కింద కామెంట్ చేయండి. ఇక ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే బుమ్రా ఆడితే చాలా బ్యాటిల్స్ ఉంటాయి. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లో చాలా మంది మీద బుమ్రాకి మంచి రికార్డు ఉంది. బట్ అతను ఆడకపోతే మ్యాచ్అప్స్ ఏమీ పెద్దగా కనిపించట్లేదు. ఇంగ్లాండ్ వాళ్ళ డామినేషన్ మన బౌలర్స్ మీద చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ బెన్ డెకెట్ మన వాళ్ళ అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అతనికి ఇండియన్ టీం మీద చాలా మంచి రికార్డు ఉంది. అండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో అతను బాగా ఆడడం వల్ల వాళ్ళు మ్యాచ్ గెలిచారు. సో బెన్ డెకెట్ అయితే మన టీమిండియాకి అగెన్స్ట్గా ట్రావిస్ హెడ్ ఆఫ్ ఇంగ్లాండ్గా మారిపోయాడు. అతనితో పాటు జో రూట్ వికెట్ కూడా మన వాళ్ళకి చాలా కీలకం. అతను కూడా చాలా డేంజరస్ ప్లేయర్. మన మీద ఇప్పటివరకు అందరికంటే ఎక్కువ రన్స్ కొట్టిన ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అతనే. ఈ మ్యాచ్లో మన టీమిండియా బౌలర్స్ బెన్ డెకెట్ మరియు జో రూట్ వీళ్ళిద్దరు వికెట్స్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీయాలి. ఇక మన టీమిండియా సైడ్ నుంచి చూసుకుంటే కొన్ని ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ కేఎల్ రాహుల్ బ్రైడెన్ కార్స్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లో కూడా కార్సే రాహుల్ని అవుట్ చేశాడు. దీని మ్యాచ్లో ఇద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలాగే జైస్వాల్ మరియు బెన్ స్టోక్స్ వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక స్ట్రాంగ్ బ్యాటిల్ ఉండబోతుంది. ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టిన జైస్వాల్ని స్టోక్స్ అవుట్ చేశాడు. ఇక వీటితో కూడా రిషబ్ పంత్ మరియు జాస్ టంగ్ వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో పంత్ని టంగ్ ఒకసారి అవుట్ చేశాడు, అలాగే చాలా వరకు ఇబ్బంది పెట్టాడు. సో దీంతో మరోసారి మ్యాచ్లో వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఈ మ్యాచ్లో అయితే మరోసారి మనకి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో బాగా ఆడిన వాళ్ళు మరోసారి ఇంపార్టెంట్గా మారబోతున్నారు. అంటే రాహుల్, జైస్వాల్, గిల్ మరియు పంత్ ఈ నలుగురు కూడా చాలా కీలకంగా మారబోతున్నారు. అండ్ వీళ్ళతో పాటు మన ఆల్రౌండర్స్ బాగా రన్స్, అలాగే బౌలర్స్ మంచిగా బౌలింగ్ చేస్తే ఈ మ్యాచ్లో గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి మన టీమిండియా సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఏమైనా కంబ్యాక్ ఇస్తారా, లేకపోతే సిరీస్లో మరింత వెనక్కి వెళ్ళిపోతారా అనేది.